చూడండి, ఇప్పుడు నేను ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నానండి. ఎగ్ ఆమ్లెట్కి 3 కోడిగుడ్లు తీసుకున్నాను, 1 ఉల్లిపాయ తీసుకున్నా, పచ్చిమిరకాయ, 1 టమాటా, కొత్తిమీర, అల్లం ముక్కలు ఇవన్నీ వేసి ఎగ్ ఆమ్లెట్ చేస్తాను. ఈ ఎగ్గులు కొట్టి ముందు మిక్సీలో వేసుకుందాం. అదే చేత్తో కూడా కలబెట్టుకోవచ్చు, మనకి చేత్తో అంత నురుగు రాదు. అదే మిక్సీలో అనుకోండి బాగా నురుగు వచ్చిద్ది అనమాట, అందుకని మిక్సీలో వేస్తున్నాను నేను. ఇవ్వండి, ఇప్పుడు మిక్సీ పడదాం వీటిని. ఇవ్వండి, ఇట్లా మిక్సీలో వేసుకుంటే ఇట్లా నురుగెళ్ళే వచ్చింది. అదే మనం ఎంత కలబెట్టినా స్పూన్తో ఇంత నురుగు రాదు. ఈ 3 కోడిగుడ్లే తీసుకున్నాను నేను. సరే, ఇట్లా నురుగు రావాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. అదిగోండి, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. అన్నీ రవంత వేసుకోండి. పసుపుది మసాలా ఉంది కదా, అది కొంచెం వేసుకోవాలి, మసాలా కింద అనమాట. కొంచెం కమ్మగా ధనియాల పొడి అన్నీ కలుస్తానికి వేసుకోవాలి. అది కొంచెం వేసుకొని ఇప్పుడు ఇది ఇట్లా తిప్పుకోవాలి. ఒక్క రవ్వ అవన్నీ కాలాలి కదా 3 కోడిగుడ్లకి. ఇప్పుడు ఆ నూనె కాగినాక ఈ అందులో పోసేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సీలో వేసుకున్నది ఈ మిశ్రమం పోద్దాం. ఇవ్వండి, ఇప్పుడు వీటిల్లోకి ముందు ఉల్లిపాయలు వేసుకుందాం. ఇదంతా ఇట్లా వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కాసిన టమాటా ముక్కలు, ఒక చిన్న కాయ పోసుకోండి, కొంచెం అల్లం, సన్నగా అల్లం ముక్కలు, కొత్తిమీర. సూపర్ కోడిగుడ్డట్టండి. ఇప్పుడు ఇది సన్నగా సెగన కాలాలన్నమాట. ఇట్లా పొంగి ఎంత బాగుందో. ఇది తిరగేసుకునే అవసరం లేదండి, చక్కగా మూత పెట్టి సన్న సెగన మగ్గనిచ్చాను. ఇక ఇట్లా వేసుకోవటమే. ఇదండి ఎమ్మి ఎగ్ ఆమ్లెట్. ఇట్లా వేసుకోండి మీరు కూడా. ఎట్లా పొంగి బాగుందో, మెత్తగా దూదిలాగా ఉంటుంది అన్నమాట. ఇది 3 కోడిగుడ్లే తీసుకున్నాను, శుభ్రంగా అట్లా వేసుకున్నాను.